I hate love. I can't love. I can't live with you. మీకు గుడ్ న్యూస్ చెప్పడానికి వచ్చానమ్మా. గుడ్ న్యూసా? అవునమ్మా, మనం ఈసారి ఎలాంటి శ్రమ పడకుండానే మనకు ఆ దేవుడు సహకరించాడు. చెప్పానా? ఇందాకే చెప్పానా మంచి వాళ్ళకి దేవుడు అండగా ఉంటాడని? ఏంటి హరి, దేవుడు అందించే సహకారం ఏంటి? దుబాయ్లో ఉన్న ప్రతాప్ గారు ధరణికి ఫోన్లో టచ్లోకి రావడం లేదంట. వారం నుంచి ట్రై చేస్తుంది, అయినా ఆయన ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. అసలు ఆయన ఫోనే కలవటం లేదు. దుబాయ్ నుంచి ఆయన రానిదే పెళ్లి చేసుకోనని కరాఖండిగా తేల్చి చెప్పేసిందంట ధరణి. ఆయన వచ్చాకే పెళ్లి, లేకపోతే పెళ్లి చేసుకోనని స్పష్టంగా వాళ్ళ మొహం మీదే చెప్పేసిందమ్మా. నిజమా? ధరణి అలా చెప్పిందా? చెప్పిందనే కదా చెప్తున్నాను. మంచి శుభవార్త విన్నట్టుందిరా. మంచి వార్త చెప్పావురా. ఏంటమ్మా ఇంత పెద్ద గుడ్ న్యూస్ చెప్పినా డల్గానే ఉన్నావు? ఏమైందమ్మా? ధరణి పెళ్లి మనం కష్టపడకుండానే ఆగిపోయింది కదా, అంతకన్నా కావాల్సిందే ఉందమ్మా. అత్త ఏదేదో అందనుకున్నాం, ఆవిడ అన్నదానికి భిన్నంగా జరుగుతుంది. ఆ ప్రతాప్ గారిని రాకుండా దేవుడు ఆపుతున్నాడని నాకు అనిపిస్తుంది. ఏం సంతోషంగా ఉండమంటారా? ఆలోచించకుండా భయపడకుండా ఎలా ఉండమంటావు చెప్పు? ధరణికి నిజం చెప్పలేను. చెప్పినా ఇప్పుడు అది నమ్మే స్థితిలో లేదు. మనం తన మంచి కోరి ఎన్ని రకాలుగా చెప్పినా అది మన మాట చెవికి ఎక్కించుకోవడం లేదు. ఇప్పుడు నేను కన్న తల్లినని చెప్పినా అదేదో కల్పితం అనుకుంటుంది, కానీ నిజం అనుకునే పరిస్థితుల్లో లేదు. శక్తి ధీరజ్లు కలిసి దాన్ని నాకు బద్ధ శత్రువుగా తయారు చేస్తున్నారు. కన్న తల్లిని దానికి నేను పనికి రాకుండా అయిపోయాను. అది నన్ను శత్రువుని చూసినట్టు చూస్తుంది. నా మొహం చూడగానే చిట్లించుకుంటుంది, నన్ను అసహించుకుంటుంది. నన్ను దూరంగా నెట్టేస్తుందని భయపడుతున్నాను రా. పెళ్ళి ఆగటం ఆగకపోవడం తర్వాత మనం అవ్వనివ్వము, ఎలాగైనా అడ్డుపడి ఆపుతాం. అది కాదు ఇప్పుడు కావాల్సింది. ధరణి నన్ను అర్థం చేసుకోవడం, తన మంచి కోసమే మనమంతా తాపత్రయపడుతున్నామని అర్థం చేసుకోదేమో అని భయంగా ఉందిరా. అటు కన్న కూతురికి నిజం చెప్పలేను, ఇటు పెంచిన కూతురికి నిజం చెప్పలేను. కన్నా పెంచిన అమ్మ అమ్మే కదరా. నిజం చెప్తే అది వస్తుందా, ఇది వెళ్ళిపోతుందా? సందిగ్ధంలో నా మనసు నలిగిపోతుందిరా. ఏం చెయ్యాలో, ఎలా అందరికీ నచ్చజెప్పాలో తెలియక బుర్ర బద్దలైపోతుంది. మధుకేమో నేనంటే ప్రాణం, మధు అంటే నాకు ప్రాణం. ధరణికి నాన్నంటే ప్రాణం, వాళ్ళ నాన్నకి ధరణి అంటే ప్రాణం. పేగుబంధం తెంచుకోలేక, పెంచిన ప్రేమ వదులుకోలేక నేను సతమతమవుతున్నాను రా. రేపు దాని పరిస్థితి, ఆయన పరిస్థితి కూడా అదే కదా. ఈ సమస్యలన్నీ ఎప్పుడు తీరిపోతాయి? సుఖాలు సంతోషాలు మన దగ్గరకు ఎప్పుడు చేరుకుంటాయేమో అని బాధగా ఉందిరా. మధు ఈ మధ్య నాన్న గురించి అడగట్లేదు అనుకున్నా, మనసులో మాత్రం ఆ కోరిక అలాగే ఉందిరా. ఈ పరిస్థితిలో మధుకి నిజం చెప్తే మధు నన్ను అసహ్యించుకుంటుంది, అటు ధరణి కూడా నన్ను అసహ్యించుకుంటుంది. ఇద్దరి అసహ్యాలకి నేను నలిగిపోతాన్రా. ఏం చెయ్యాలో, ఈ సమస్యకి పరిష్కారం ఏంటో అర్థం కాక నాలో నేనే సతమతమైపోతున్నాను. ధరణి, ముందు పెళ్లి ఆగనివ్వవే. ఆ తర్వాత టైం చూసుకుని
ధరణికి నిదానంగా నచ్చ చెప్పొచ్చు. ఏం నచ్చ చెప్తావమ్మా? కనబడితేనే కన్నెర్ర చేసి కసురుకుంటుంది. ఆ రోజు చిన్నపిల్ల ఆవేశంలో వచ్చిందని అర్థం చేసుకోకుండా నేనే తొందరపడి చెయ్యెత్తాను. చెయ్యెత్తి ఎంత పెద్ద తప్పు చేశాను. ఆ తప్పుకి తను నా మీద కోపం పెంచుకోవడంలో తప్పే లేదనిపిస్తుంది. ఎలా సంజాయిషించుకోవాలి? ఎలా తన మనసుకు సమాధానం చెప్పాలి? అమ్మా, నువ్వు అవన్నీ తలుచుకొని బాధపడకు. నీకు నువ్వుగా చెప్పకపోయినా టైం చూసి నేనే ధరణికి అన్ని విషయాలు చెప్పి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాను. నువ్వు కాస్త ప్రశాంతంగా ఉండమ్మా. నువ్వు అతిగా ఆలోచించి అనారోగ్యం పాలైతే తట్టుకోలేమమ్మా. ఏంటి ఇలా వచ్చావు? నీలా నేనేం దొంగతనానికి రాలేదులే, కంగారు పడుకో. నువ్వేం నన్ను దెప్పాల్సిన అవసరం లేదు. వచ్చిన పనేంటో చెప్పు. ధరణి బాలు ఉన్నారా? లేరు, బయటికి వెళ్ళారు. అయితే కరెక్ట్ టైంకే వచ్చాను. కరెక్ట్ టైమా? ఏంటది? మరేంటంటే కాస్త వివరంగా చెప్తాను, శ్రద్ధగా వింటూ ఉండు. చూడు, నువ్వు కాని వేరే ఎవ్వరైనా కాని నీ కూతురుతో నా కొడుకు పెళ్ళాపడం మీ వల్ల కాని పని. అది చెప్పడానికే వచ్చావా? ఈ మాటే అయితే ఫోన్లోనే చెప్పేదాన్ని కదా. మరి అక్కడ జరిగిన విషయం అడ్డు పెట్టుకుని బ్లాక్మెయిల్ చేసి బెదిరించడానికి వచ్చావా? ఎందుకు శారదా ఈ తొందరపాటు, అపార్థాలు? కాస్త నిదానంగా ఆలోచించు. నువ్వు నేను ఎలా అయినా కావలసిన వియ్యపురాళ్ళం. మర్యాదలు ఇచ్చి పుచ్చుకోవడం ధర్మం. నీకు తప్పదు, నాకు తప్పదు. మనసులో ఇష్టాలు లేకపోయినా జనం కోసమైనా పళ్ళికిలిస్తూ పలకరించుకోవాలి. తప్పదు, మరో దారే లేదు. సో కాస్త కోపం, ఆ విసురు, రుసరుస, బుసబుస తగ్గించుకో. నేనేం బ్లాక్మెయిల్కు రాలేదు, బ్యాట్ చేయడానికి రాలేదు. నీతో పని పడొచ్చాను. నాతో ఏం పని? మహాకవి శ్రీశ్రీ గారు అగ్గిపుల్ల, కుక్కపిల్ల, సబ్బుబిళ్ళ, కాదేది కవితకు అనర్హం అన్నట్టు పని ఎవరితో ఎవరికైనా రావచ్చు. నేతకు ఓటర్లతో, మంత్రులకు అటెండర్లతో, చివరకు పగోళ్లతో, పనికి మాలిన వాళ్లతో ఎప్పుడైనా ఎందుకైనా పని పడొచ్చు. ఇప్పుడు నువ్వెవరు, నేనెవరు? నేను నీకు, నువ్వు నాకు పడని వాళ్ళం. అయినా నాకు నీతో పని పడింది. ఇదంతా ఎందుకు? పనేంటో చెప్పు. చెప్తా వదిన గారు. ఆశ్చర్యమేమీ లేదు, పిలవాల్సిన పిలుపే అది. ఇదేదో పెద్ద ప్లాన్ తోనే వచ్చింది. అందుకే పిలుపుల్లో వరసలు, మాటల్లో మర్యాదలు, ఇరికించడానికో నిండా ముంచడానికో. ఏంటి, ఏదో ఇబ్బందులు పెడతాను అని ఆలోచిస్తున్నావా? అదేం లేదు. లేదన్నా నీ ఫేసే ఉంది అని చెప్తోందిగా. కానీ ఇంకా విషయం దాయడం అనవసరం. సూటిగా పాయింట్కి వస్తాను. శత్రువుకి శత్రువు మిత్రుడు అనే మాట విన్నావా? విన్నాను. అయితే అడుక్కున్నా అదృష్టరాత ఉన్నవాడితో కలిసి అడుక్కోవాలని వెనక ముందు దమ్మిడి లేని ఆ జననీతో చేయి కలిపితే ఏమొస్తుంది? జోగి జోగి రాసుకున్నాక బూడిద దులుపుకోవడానికి తప్ప.